నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో ఇవాళ ఓ విశిష్ట అతిథి ఉన్నారు. ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీలో అనూహ్యంగా తన కష్టార్జితంతో తన వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి ఓ కష్టజీవి అనూహ్యంగా తెర మీదకి వచ్చి వైఎస్ఆర్సీపీలో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు ఎర్రగొండపాలెం నుంచి. బహుశా ఈయనకి టికెట్ వస్తుందా అని ఎవరు ఊహించి ఉండకపోవచ్చేమో, కానీ ఆయనకి టికెట్ వచ్చింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. వారు తాడిపర్తి చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. చాలా కష్టపడ్డారు జీవితంలో, ఇప్పుడు ఇంకా కష్టపడాల్సిన సందర్భం మీ ముందుకు వచ్చింది. ఎలా నడుస్తుంది ప్రచారంలో? ఎలా కష్టపడుతున్నారు? నిద్రలేని రాత్రులు గడుపుతున్నారేమో కదా. చాలా సంతోషం సార్. ముందుగా మీకు తెలుగు వన్ ఛానల్కి కృతజ్ఞతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్త అయినటువంటి నాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి వరం ఈ యొక్క కాన్స్టిట్యున్సీ. అద్భుతమైనటువంటి రీతిలో ఇక్కడ ప్రజలు ఆదరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి ఇక్కడ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైనటువంటి నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెం ఒక మంచి నియోజకవర్గం కాబట్టి ఇక్కడ పెద్ద కష్టపడుతున్న పరిస్థితి ఏం లేదు. ప్రచారం అనేది ఎవరైనా చేయాల్సిందే, చేస్తూ పోతున్నాం ముందు. మీరు సాధారణ కార్యకర్త అయిన నాకు అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చోట అంతంత మాత్రమే ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే సాధారణమైనటువంటి వ్యక్తులు ఇలా చెప్తుంటే, నేనేమో ముందు ఇంట్రడక్షన్లో వ్యాపారవేత్త అని చెప్పాను. వ్యాపారవేత్తలు కూడా సాధారణ కార్యకర్తలు అవుతారా చంద్రశేఖర్ గారు? వ్యాపారాల్లో రకరకాలు ఉన్నాయి. నేనేమి రామోజీరావు అంత వ్యాపారవేత్తను కాదు, నేనేమి TV5 నాయుడు అంత వ్యాపారవేత్తను కాదు. సాధారణ వ్యాపారం చేసేటటువంటి చిన్న స్థాయి కార్యకర్తని. ఓకే, మిమ్మల్ని ఎంచుకోవడానికి ఎర్రగొండపాలెం పంపించడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? జగనన్న సైనికుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలని నాకు తెలిసినటువంటి పద్ధతిలో నేను ప్రజలకు వివరించినటువంటి విధానం నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో అనేక చోట్ల ఒక సాధారణమైనటువంటి వ్యక్తులకి సీట్లు ఇచ్చారు. అలా నేను కూడా సీటు దక్కించుకోవడం జరిగింది. ఎర్రగొండపాలెంకి మిమ్మల్ని పంపించడం అంటే, ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిన తర్వాత 2 పర్యాయాలు అపజయం ఎరుగని నియోజకవర్గం. అదృష్టంగానే భావిస్తున్నారా మిమ్మల్ని ఎక్కడికి పంపించడం? ఖచ్చితంగా ఎర్రగొండపాలెం అనేది ఒక మంచి నియోజకవర్గం, కానీ మేము చేసినటువంటి డెవలప్మెంట్ని బట్టి గెలుస్తున్నామని మేము చెప్తున్నాం తప్ప లక్కీ డ్రా వేసి గెలుస్తామని చెప్పట్లా. పక్క రాష్ట్రాల్లో 80,000 పైచీలకు మెజారిటీతో గెలిచినటువంటి నియోజకవర్గాలు కూడా మొన్న ఓడిపోవడం జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ హామీలను అయితే మేనిఫెస్టోలో పెట్టామో ఆ హామీలన్నీ నెరవేర్చి ప్రజల మధ్యలోకి వెళ్తున్నాం. కాబట్టి ప్రజల నుంచి మద్దతు ఉంది, ప్రజల నుంచి అభిమానం ఉంది. అందుకోసమే ఈ యొక్క గడ్డ మీద బలమైన శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. ఎదిగే కొద్దీ ఒదుగుతూ ముందుకు వెళ్తూ ఉన్నాం. నేను అదే అంటున్నా, మిమ్మల్ని ఇక్కడికి పంపించడం మీరు అదృష్టంగా భావిస్తున్నారా అనేది నా ప్రశ్న. ఖచ్చితంగా అదృష్టంగానే భావిస్తుంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గం మరో పులివెందుల. ఇక్కడ గెలిస్తే స్టేట్లో అధికారంలోకి వస్తారా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఇక్కడ ఏదన్నా తేడా జరిగితే, పులివెందులలో తేడా జరిగినట్టే, ఇక్కడ ఏదన్నా తేడా జరిగితే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విషయంలో కూడా తేడా జరిగినట్టే అనేటువంటి చర్చ ఉన్న నేపథ్యంలో నిద్ర పడుతుందా మీకు? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత భారీ మెజారిటీతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయం. ఎర్రగొండపాలెం అవ్వచ్చు, ఇంకో చోట అవ్వచ్చు, తెలుగుదేశం అనేటటువంటి పార్టీ పోటీ చేయలేనటువంటి పరిస్థితి నుంచి 10 మందితోటి జత కట్టి ఈరోజు ఎన్నికల బరిలో నిలబడ్డటువంటి పరిస్థితి. వారికి ఉన్నటువంటి అజెండా ఏంటి, వారి జెండా ఏంటి, ఏ పార్టీ అక్కడ పోటీ చేస్తుంది, ఏ పార్టీకి ఓటెయ్యాలి, ప్రజలు కూడా కన్ఫ్యూజ్ ఉన్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెంలో ఓడిపోవడం అనేది జరిగే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఇక్కడ
పూర్తి మద్దతుతో గతం కంటే మంచి మెజారిటీతో గెలవబోతున్నాం. నేను అదే అంటున్నా, అంత పెద్ద బాధ్యత మీ మీద ఉంది, డెఫినెట్గా ఛాలెంజ్ ఇది. ఆల్రెడీ ఒకసారి ప్రభుత్వంలో మీరు చేశారు, ఇవన్నీ బేరీజ్ వేసుకుని ప్రజలు ఆలోచిస్తారు. నేను అందుకే అన్నా మీకు నిద్ర పడుతుందా సరిగ్గా అని. సార్, నేను సాధారణ కార్యకర్తనని ముందే చెప్పాను. 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్న ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితిలో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశమే లేనప్పుడు నిద్ర పట్టకపోయే మాట ఎందుకు వస్తుంది? ప్రశాంతంగా నిద్రపోతుంది. 100% మా కష్టం మేము చేస్తున్నాం, ఖచ్చితంగా ప్రజలను కలుస్తున్నాం, ప్రచారంలో ఎక్కడా ఎవరికి తగ్గకుండా ముందుకు వెళుతున్నాం. తెలుగుదేశం అనే పార్టీ ఈ రాష్ట్రానికి ఏమి చేసిందో చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు తప్ప మేము చేసిన మంచి చెప్పుకుంటూ మీకు మంచి జరిగితే ఓటేమని మేము అడుగుతున్నాం. ఏం చేశారు? ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఏం చేశారు సార్? 2,06,000 మంది ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో 1,86,000 మందికి పథకాలు ఇచ్చాం. ఒక 100 పడకల హాస్పిటల్ నిర్మాణం చేశాం. ఒక బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజనులకు సంబంధించిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాం. టీటీడీ ద్వారా ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాం. అట్లాగే క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా భవన్ని కట్టడం జరిగింది. ఇంటర్నల్ డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్డు మార్గాలు వేయడం జరిగింది. అనేక రకాలైనటువంటి సచివాలయ, అలాగే విలేజ్ క్లినిక్స్ రాష్ట్రం మొత్తంతో పాటు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. ప్రజలకి కావలసిన అవసరాలు తీర్చే ప్రతి వ్యవస్థ ఈ గ్రామాలలో ఏర్పడడం వలన గతంలో ఉన్నటువంటి కష్టాలు, ఆ కష్టాల నుంచి బయటపడ్డారు. కష్టం అంటే ఒక సామాన్యుడు 1,000 రూపాయల పెన్షన్ కోసం మండల హెడ్ క్వార్టర్కు పరిగెత్తే పరిస్థితి నుంచి 3,000 పెన్షన్ ఇంటి దగ్గర భరోసాగా తీసుకొచ్చి అందుకునేటటువంటి పరిస్థితికి ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు వచ్చాయి. దాంతోపాటు ఎర్రగొండపాలెం కూడా. ఇక్కడ మీరు చెప్పిన ఈ నిర్మాణాలు జరిగినవన్నీ సంక్షేమ పథకాల గురించి చర్చ జరుగుతుంది, కానీ ఎర్రగొండపాలెమైనా లేకపోతే స్టేట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గురించి మాట్లాడినప్పుడు ఎందుకు ఈ నిర్మాణాల గురించి ప్రత్యేకంగా చర్చ జరగట్లేదు? అంటే మీరు చెప్పుకోలేకపోతున్నారా, లేకపోతే చేసింది లేదా, నిజంగానే చేయలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తే మా ప్రభుత్వం ద్వారా మీకు లబ్ధి జరిగితే ఓటేమని అడుగుతున్నటువంటి పార్టీ. అది సంక్షేమ పథకాల రూపంలోనే. మేము చెయ్యకపోతే ఓటు వెయ్యవద్దు అని ప్రజల్ని అడుగుతున్నామంటే మేము చేసింది ఎంత బలంగా నమ్ముతున్నామో ప్రజలకి అందిందో అది అర్థమవుతున్నటువంటి అంశం. రెండవది, ఇది ఏమి కనికట్టు కాదు కదా. గ్రామాలలో జరిగినటువంటి నిర్మాణాలు గ్రామాలలో కనపడుతూ ఉన్నాయి. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా 15,700 రైతు భరోసా కేంద్రాలు మీకు కనపడతాయి. 10,700 పైచిలకు మీకు సచివాలయాలు కనపడతాయి. విలేజ్ క్లినిక్స్ కనపడతాయి. డిజిటల్ లైబ్రరీస్ కనపడతాయి. నాడు నేడు కింద నిర్మించబడ్డ లేదా ఆధునీకరించబడ్డటువంటి స్కూల్స్ కనపడతాయి. ఇంటర్నల్ గడప గడప కింద వేసిన రోడ్డు నిర్మాణాలు కనపడతాయి. మీ గ్రామాలలో ఏ గ్రామానికి వెళ్ళి చూసినా అద్భుతమైనటువంటి గవర్నమెంట్ భవనాల సముదాయం మీకు కనపడుతుంది. అది ఏ గ్రామంలోకి వెళ్ళినా మీరు చూడవచ్చు. ఇదేం కనికట్టు కాదు. చంద్రబాబు నాయుడు లాగా మాయా ప్రపంచాన్ని చూపించి మోసం చేసేటటువంటి ప్రభుత్వం మాది కాదు. ఖచ్చితంగా మేము కట్టినటువంటి నిర్మాణాలు కళ్ళకి కనపడుతూ ఉన్నాయి. మరి అభివృద్ధి లేదు అనే మాట ప్రతిసారి ఎందుకు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తూ ఉంటుంది మీ పార్టీ పైన? ఎందుకు ప్రతిపక్షాలు అదే ఆరోపణ చేస్తూ ఉంటాయి? సంక్షేమం ఇస్తే సరిపోతుందా, అభివృద్ధి లేదు అనే మాట వినపడుతుంటుంది. అభివృద్ధికి సూచి జిఎస్డిపి. ఈ దేశ జిఎస్డిపి 8.7% ఉంటే మన రాష్ట్ర జిఎస్డిపి 11.43% ఉంది. దాదాపుగా 3% అధికంగా జిఎస్డిపి ఉంది. ఇవన్నీ 5 సంవత్సరాలలో ఇవన్నీ జనాలకు ఎక్కడ అర్థమవుతాయి సార్? జనాలకు అర్థమయ్యాయి కాబట్టే జనాల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అలా కాదు, ఉద్యోగాలు వచ్చాయా? మీ ఇంట్లో పిల్లాడు ఇంటి పట్టునే ఉండి తల్లిదండ్రులను చూసుకుంటూ ఉద్యోగం ఏమైనా చేసుకుంటున్నాడా? మన దగ్గరికి ఆసుపత్రి వచ్చిందా? మన దగ్గరికి స్కూల్ వచ్చిందా? మన దగ్గరికి నీళ్ళు వచ్చాయా? ఇవి కదా చూసుకుంటారు జనాలు. పర్ క్యాపిటల్ ఇన్కమ్, జిఎస్డిపి, జిడిపి. అవకాశం ఇచ్చారు నాకు చెప్పడానికి. అవునా? మంచి స్కూళ్ళు వచ్చాయి, విలేజ్కి క్లినిక్స్ వచ్చాయి, 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి,
గ్రామాలలో అన్ని ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయడం ప్రారంభించాయి. 1,35,000 సచివాలయ ఉద్యోగాలు వచ్చాయి. 2,65,000 వాలంటరీ ఉద్యోగాలు వచ్చాయి. అలాగే 55,000 ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించడం జరిగింది. 10,000 జీతం తీసుకునేటటువంటి ఆర్టీసీ ఉద్యోగి ఈరోజు మినిమం 25,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అనేక వైద్యశాలల్లో, కళాశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు 1,00,000 రూపాయల పైచిలకు జీతాలు ఉండేటటువంటి పోస్టులు దాదాపుగా 60,000 పోస్టుల్ని నియమించడం జరిగింది. 7,800 పోలీస్ వ్యవస్థలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. డిఎస్సి ఇచ్చాము. అట్లాగే న్యాయ వ్యవస్థలో 7,000 పోస్టులు ఇచ్చాం. ఇవన్నీ ఉద్యోగ కల్పన కాదు. ప్రైవేట్ రంగంలో వచ్చినటువంటి కంపెనీల వల్లనే జిఎస్డిపి పెరిగింది. అంటే కంపెనీ లేకపోతే జిఎస్డిపి ఎలా పెరుగుతుంది? అజ్ఞానంతో మాట్లాడేటటువంటి పత్రికలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడున్నాయనే ప్రశ్న వస్తుంది కదా సార్. ఎక్కడొచ్చాయి కంపెనీలు ఈ రాష్ట్రంలో వచ్చాయి అనేక కంపెనీలు. ఏటీసీ ఎక్కడొచ్చింది? ఈ రాష్ట్రంలోనే వచ్చింది. ఎకోహోమా టైర్ల కంపెనీ, ప్లైవుడ్ కంపెనీస్ వచ్చాయి. రాడిసన్ ఐటీ కంపెనీ వచ్చింది. అనేక రకాల కంపెనీలు వచ్చాయి. దాదాపుగా చంద్రబాబు నాయుడు కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వంలో వచ్చినటువంటి కంపెనీల కన్నా దాదాపు 40% ఎక్కువ కంపెనీలు ఈ రాష్ట్రంలో పనులు మొదలుపెట్టాయి. వాలంటీర్లను కూడా మీరు ఇచ్చిన ఉద్యోగాల్లో లెక్క కట్టడం కొంచెం మీకు వెనక్కి తిరిగి చూసుకోవాలని అనిపించట్లేదా చంద్రశేఖర్ గారు? చంద్రబాబు నాయుడు 1,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడానికే నానా కష్టపడ్డటువంటి వ్యక్తి వెనక్కి చూసుకోలేనప్పుడు 5,000 ఇచ్చి సమాజం మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి వాళ్ళు సర్వీస్ చేసే అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ఎందుకుంటుంది? 5,000 రూపాయలు ఒక చిన్న కుటుంబంలో ఎవరైతే భర్త చనిపోయినటువంటి వితంతు ఉంటుందో చాలా పెద్ద మొత్తం కిందే లెక్క వాళ్ళకి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. యువకులు ఎవరైతే పోటీ ప్రపంచంలో పోటీ పడుతూ చదువుకుంటూ వారికి ఉన్నటువంటి సమయంలో పనిచేసే అవకాశం వచ్చి 5,000 రూపాయలు వాళ్ళకి రావడం వలన ఎంతో కొంత వాళ్ళకి వెసులుబాటు. ఇవాళ ఒక వాలంటీర్ ఖాళీ అయితే 4 నుంచి 10 మంది అప్లై చేసుకునే పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రాన్ని ఎంత దగా చేశారు గత ప్రభుత్వాలు. మేము వచ్చిన తర్వాత ఒక 5,000 ఇస్తున్నటువంటి ఉద్యోగానికి ఇంత పోటీ ఉందంటే గతంలో వారు ఏమి చేయలేదనేది కనపడుతుందా లేదా? మీరు 5,000 ఇచ్చారు, కానీ చంద్రబాబు నాయుడు ఈసారి మేము వస్తే అదే వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తామంటున్నారు. మరి వాలంటీర్లు ఎవరిని నమ్ముతారు? వాలంటీర్లకు ఇస్తామంటున్న తెలుగుదేశం పార్టీని నమ్ముతారేమో కదా 10,000 రూపాయలు ఇస్తామంటే? నిస్సిగ్గుగా మాట్లాడడం చంద్రబాబు నాయుడికి అలవాటైనటువంటి వృత్తిగా మారిపోయింది. నరం లేని నాలుకని ఎటువైపునైనా మడతబెట్టి మాట్లాడడం చంద్రబాబు నాయుడు నైజం. వాలంటీర్ అంటే ఒక ఉన్మాది, లేకపోతే ఒక అమ్మాయిల్ని అమ్మివేసే బ్రోకర్, లేదా ఈ సమాజానికి పెట్టినటువంటి చీడ అన్నటువంటి ఆ వ్యక్తి ఇవాళ వాలంటీర్లు చూస్తే భయపడుతున్నటువంటి పరిస్థితి. కాదు బాబు, మేము చెప్పింది గతంలో తప్పు, ఇవాళ మీరే దేవుళ్ళని మొక్కుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యక్తి చెప్పేటటువంటి మాటలకి విలువ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి చేసింది వాళ్ళకి అనేది ప్రతి ఒక్కరు ఆలోచన. వాలంటరీ వ్యవస్థ అనేది మేము తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు మంచి జరిగింది కాబట్టి ఆ వ్యవస్థ కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు వచ్చేది లేదు, ఇచ్చేది లేదు అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆలోచన. 5,000 ఉద్యోగమా 10,000 ఉద్యోగం కాదు, గౌరవం ఉందా లేదా? మన మీద మాట్లాడినటువంటి ఆ వ్యక్తి రేపు మనల్ని ఎలా గౌరవిస్తారని సామాన్యుడు అనుకోడా? సో వీటన్నింటి పట్ల మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు, వైఎస్ఆర్సీపీకి ఓటేయండి అని అడుగుతున్నప్పుడు ఎర్రగొండపాలెం ప్రజల స్పందన ఏంటి సార్? ఇవన్నీ చేశామని మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి ఎట్లా స్పందిస్తున్నారు? ఖచ్చితంగా సంతృప్తిగా ఉన్నారా? చాలా గొప్పగా ఆహ్వానిస్తున్నారు. పెద్ద ఎత్తున వారే ఆహ్వానించి వారింటికి తీసుకెళ్ళి వాళ్ళు వారి యొక్క అభిమానాన్ని చూపించి, అయ్యా మేము వేసేది జగనన్నకే, మా గ్రామంలో ఇంత మంచి జరిగింది, మా కుటుంబంలో ఇంత మంచి జరిగింది, మేము ఇంకొక దగ్గర వేయాల్సిన అవసరం లేదు, మాకు జగనన్నే కావాలి అని పెద్ద ఎత్తున స్వాగతాలు పలికి మరీ తీసుకెళ్ళి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. కాన్స్టిట్యున్సీలో తిరిగేశారా మొత్తం? మీకు దాదాపుగా మీకు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత దాదాపుగా తిరిగారు.
సమస్యలు మీ దృష్టికి వచ్చే ఉంటాయి దాదాపుగా. ఏమేమి సమస్యలు ఉన్నాయి కాన్స్టిట్యున్సీలు అనేవి? 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా మంచినీళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈ గ్రామాల్లో ఉంది. రోడ్ల నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈ గ్రామాల్లో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి చేశామో నేను మీకు ఇంతకు ముందే వివరించాను. ఒక్క 5 సంవత్సరాల కాలంలో ఇంత డబ్బుని వెచ్చించి పథకాలు ఇచ్చి కూడా ఇంత అభివృద్ధిని ఇచ్చాం. అయినప్పటికీ కూడా చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఇక్కడ రోడ్ల నిర్మాణం జరగాలి. విస్తీర్ణం రూపంలో చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ ఇది. కొండల మధ్య అందమైనటువంటి గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకి కనెక్టివిటీ సరిగా లేనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా గ్రామాలకి రోడ్డు నిర్మాణాలు, రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తాగునీటి సమస్య చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉంది. వెలుగొండ ప్రాజెక్ట్ ఆల్రెడీ జగనన్న మాట ఇచ్చిన ప్రకారం కంప్లీట్ చేశాం. వరుణదేవుడు కరుణించి వాటర్ కానీ వస్తే ఆ సమస్య ఆల్మోస్ట్ పోతుంది. దాంతోపాటు వరికపూడి శిల 10,500 ఎకరాలకి వాటర్ ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్ వరకు వస్తుందా? ఒక మండలానికి వరికపూడి శిల వస్తుంది. పుల్లల చెరువు అనే మండలానికి చాలా డ్రై ఏరియా అది. వరికపూడి శిల ద్వారా 10,500 ఎకరాలకి సాగునీరు, తాగునీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్. తెలిసి ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ అయితే వరికపూడి శిల ఎక్కడ వరకు రాదనుకుంటా. నెక్స్ట్ ఫేజ్లో ఏమన్నా వస్తుందేమో. ఫస్ట్ ఫేజ్లోనే వస్తుంది. వలిగొండ ప్రాజెక్ట్ నుంచి వచ్చేటటువంటి T5 కెనాల్ అనేది ఒకటి ఉంది, తీగలేరు కెనాల్ అనేది. అది కానీ కంప్లీట్ అయిపోతే 11,500 ఎకరాలకి సాగునీరు అందేటటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. ఈ వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడం వలన ఇక్కడ భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్యను శాశ్వతంగా ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది. వెలుగొండ ప్రాజెక్టు విషయంలోనే అది పూర్తి కాకుండానే మీరు ప్రారంభించేశారు అనే ఒక దీన్ని మూటగట్టుకున్నారేమో కదా. తెలుగుదేశం పేపర్లు, టీవీలు చూడడం మానేస్తే దయచేసి ఇక్కడ చిన్న అబ్జెక్షన్ నాకు ఉంది. R&R ప్యాకేజ్ పూర్తి అవ్వకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా, ఎన్ని టీఎంసీలు తీసుకొస్తారో చెప్పకుండా మీరు పోయి ప్రారంభోత్సవం చేసేస్తే అక్కడేదో కుప్పంలో ఒక హడావుడికి సెటప్ వేసి తీసేసినట్టే ఉంది కదా ఇక్కడ కూడా. గుక్కెడు నీళ్లు కుప్పానికి ఇచ్చుకొని చంద్రబాబు నాయుడు ఏమైనా చెప్తాడు. ఇవాళ కుప్పానికి వాటర్ ఇచ్చినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది. వెలుగొండ అనేటటువంటి ప్రాజెక్టు 2 టన్నెళ్ళు సంపూర్ణంగా నిర్మాణం కంప్లీట్ అయింది. 55 టీఎంసీల వాటర్ స్టోర్ చేసేటటువంటి ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్. ప్రకృతి ప్రసాదించినటువంటి కొండల నడుమ చిన్న చిన్న గ్యాపుల్ని పూరించి పూర్తి నిర్మాణం కంప్లీట్ అయిపోయి నీటి నిల్వ కోసం సిద్ధంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది. ఎవరైనా వెళ్ళి చూస్తే కళ్ళకి కనపడుతుంది. జస్ట్ అయితే మీరు అన్నట్లుగా R&R ప్యాకేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాజెక్టులోకి వాటర్ వచ్చి వాటర్ స్టోర్ చేయడానికి ముందే R&R ప్యాకేజీ ఇచ్చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇవాళ వాటర్ ఇది వేసవికాలం, వాటర్ 55 టీఎంసీలు నిండితే తప్ప R&R ప్యాకేజ్ ఇచ్చి పంపించే వాళ్ళకి ఇబ్బంది జరగదు. 55 టీఎంసీలు ఒకసారిగా నింపేటటువంటి పరిస్థితి ఈ ప్రాజెక్టులో లేదు. ముందు ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలని ఆల్రెడీ R&R ప్యాకేజ్ ఇచ్చేసి తరలించడం జరిగింది. కావలసినటువంటి నీటిని నిల్వ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. అక్కడ ఆ నీటిని నిల్వ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్కువ శాతం నిల్వ చేయాలంటే R&R ప్యాకేజ్ ఇంకా ఇవ్వాల్సినటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాటి కోసం వేరే చోట స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అక్కడికి కొంతమంది షిఫ్ట్ అయ్యారు. మీరు వచ్చాక అంటే వాటర్ విషయంలో ప్రత్యేకంగా మీరు వచ్చేటప్పటికి కూడా అంతే గొంతు తడవని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. మీరు వచ్చాక తాత్కాలిక ఉపశమనం కల్పించారు ఇక్కడ ఉన్న ప్రజలకి అనేది నేను కాస్త గ్రౌండ్లో తిరిగినప్పుడు వినిపిస్తున్నది. తాత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వత పరిష్కారం అంటే వెలుగొండేనా ఇంకా దీనికి? యాక్చువల్గా నేను వచ్చిన తర్వాత నాకు ఫస్ట్గా ఎదురైనటువంటి ఆ సమస్య, నా దృష్టికి వచ్చినటువంటి సమస్య వాటర్. దాన్ని శాశ్వత పరిష్కారం కోసం దాదాపు 150 బోర్లు వేయాలనేటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకొని ఏర్పాట్లు చేసి దాదాపుగా 46 బోర్లని వేశాం. ఈ లోపల కోడ్ రావడం వలన వాటర్ ట్యాంక్స్ పెట్టాం. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అవి నడుస్తూ ఉన్నాయి, చేస్తున్నాం.
గుక్కెడు మంచినీళ్ళకి ఎవరూ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేకుండా ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉంది. ఇలా మీరు రాగానే దృష్టి పెట్టి పరిష్కరించిన సమస్యలు ఏమన్నా ఉన్నాయి సార్? ఇక్కడ 42 కోట్లు వాటర్ బిల్స్ పెండింగ్ ఉండే ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి. ఆ 42 కోట్ల వాటర్ బిల్స్ ఇప్పించాను. ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి గడప గడప ప్రోగ్రాం ద్వారా వేయవలసినటువంటి రోడ్లు శాంక్షన్ తీసుకొచ్చాం. ఈ ఎర్రగొండపాలెం నుంచి హెడ్ క్వార్టర్ నుంచి కనెక్టివిటీగా ఉండే రోడ్స్ ఏవైతే ఉన్నాయో పుల్లల చెరువు రోడ్డు దాదాపు ముటుకుల వరకు ఇక్కడి నుంచి వాటికి ప్యాచ్ వర్క్స్ చేయించాం. కొలుకుల అనేటటువంటి ప్రాంతానికి పోయే రోడ్డు ఉంది, దానికి ప్యాచ్ వర్క్స్ ఆ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టాం. దూరణాలకు వెళ్ళేటటువంటి రోడ్డు ప్యాచ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసాం. వినుకొండ రోడ్లో ఉండేటటువంటి ప్యాచ్ వర్క్స్ని కంప్లీట్ చేసాం. రవాణా వ్యవస్థది ఇబ్బంది లేకుండా చేసాం. 10,000 ROF పట్టాలు అక్కడ చింతల, గారపెంట, తుమ్మల బయలు, ఎర్రగొండపాలెంలోని చెంచుగూడాలకి 1000 ROF పట్టాలని తీసుకొచ్చాం. వాటితో పాటుగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ట్రై సైకిల్స్ 200 పైచిలకు ట్రై సైకిల్స్, ఇట్లాంటి కొన్ని ఇంపార్టెంట్గా నా తక్షణ అవసరాలు ఏమున్నాయో వాటి విషయంలో కాస్త ఉపశమనం. CMRF కూడా దాదాపుగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా దాదాపు 60 లక్షల వరకు రిలీజ్ చేయించడం జరిగింది నేను వచ్చిన తర్వాత. హాస్పిటల్ ప్రారంభోత్సవం చేశాం. చాలా నా దృష్టిలోకి వచ్చినటువంటి అన్ని సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేశాం. దాదాపుగా 90% పరిష్కరించాం. ఓకే, మీరు చెప్పిన వాటిలో ప్రధానంగా మౌలిక సదుపాయాలైన రవాణా వ్యవస్థ గురించి మాట్లాడారు. హైవే ఉంది, దీనికి ఆనుకునే త్రిప్రాంతకం దగ్గర హైవే కనెక్ట్ అవుతుంటుంది. రెండోది వెలిగొండ నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. ఇవి రెండు ఉంటే పరిశ్రమలు కూడా ఇటువైపు రావడానికి కొంత ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మీరు ఏమైనా చొరవ తీసుకుంటారా? ఎందుకంటే ఇది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, 5 మండలాలు ఉన్నటువంటిది, చాలా దూరంగా ఉండేటువంటి మండలాలు. మీరు ఏమైనా చొరవ తీసుకుంటారా పరిశ్రమలు ఇటువైపు తీసుకొచ్చి ఇక్కడ యువతకి ఏదైనా ఉపాధి కల్పించడానికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేను నాకంటూ ఒక మేనిఫెస్టో ఈ నియోజకవర్గానికి పెట్టుకున్నారా? నేను పెట్టుకున్నాను. దానిలో మొట్టమొదటిగా రోడ్డు నిర్మాణం, ప్రతి మండలంలో హెడ్ క్వార్టర్కి ఇంటర్నల్ డ్రైనేజ్ వ్యవస్థ, ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం, మంచినీటి సదుపాయం ప్రతి ఇంటికి ఇచ్చేటటువంటి సదుపాయం కోసం, వాటితో పాటుగా త్రిపురాంతకంలో ఉన్నటువంటి ఒక రోడ్డు బ్రిడ్జ్ ఒకటి పెండింగ్ ఉంది. సాగర్ కెనాల్ పోతుంది ఇక్కడ. సాగర్ కెనాల్ మీద వేయవలసినటువంటి బ్రిడ్జ్తో పాటు ఇంకొన్ని ఇంటర్నల్ రోడ్స్ కానీ కంప్లీట్ చేస్తే ఇది చాలా మంచి భూమి, ప్రభుత్వ భూమి ఇక్కడ భూమి అవైలబుల్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి విజయవాడ దగ్గర, ఇటు కర్నూలు దగ్గర అవుతుంది, ఇటు హైదరాబాద్ దగ్గర అవుతుంది, బెంగళూరు దగ్గర అవుతుంది. అన్నిటికీ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ వ్యవసాయ భూమి కూడా చాలా ఎక్కువ. భూమి అవైలబుల్ ఉంది, కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు. యువత అతి ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పండేటటువంటి పంటల్ని అమ్ముకునే లేదా వాటి ద్వారా ఉత్పత్తి చేసేటటువంటి పరిశ్రమలను కానీ తీసుకొస్తే పెద్ద ఎత్తున ఇక్కడ ఉపాధి లభ్యత జరుగుతుందనే ఉద్దేశంతో ఆ వైపుగా అడుగులు వేస్తున్నాం. మీ మేనిఫెస్టోలో మీరు పెట్టుకున్న మేనిఫెస్టోలో ఇది కూడా ఒకటి ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా ముందుకు సాగుతాం. ఇక్కడ సబ్స్టేషన్ రాబోతుంది. ఆ సబ్స్టేషన్ ద్వారా పవర్కి సంబంధించినటువంటి సమస్యలు, వ్యవసాయానికి కావాల్సిన పవర్ సప్లై వస్తుంది. ఆ మొక్కజొన్నకు సంబంధించిన ఒక ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది. అలాంటి ఫ్యాక్టరీలని ఇంకా మనం ప్రోత్సహిస్తే పొగాకు, పత్తి, మిర్చి స్టోరేజ్ ప్లాంట్స్ ఇవన్నీ కట్టుకుంటే ఖచ్చితంగా ఉపాధి కల్పించే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. చాలా ప్లాన్స్ మీకు ఉన్నాయి. ఎందుకంటే మీరు కొంత తిరిగి ఉన్నారు కాబట్టి, మీకు కొందరితో స్నేహం ఉంది కాబట్టి పర్సనల్గా. కానీ ఇక్కడ గెలవడం చాలా అవసరం మీకు. ఇక్కడ గెలవాలంటే ఫస్ట్ మీరు గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళడం కంటే ఇక్కడ మీ పార్టీలోనే ఇంటర్నల్గా గెలవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. అవి ఇంకా సార్ట్అవుట్ కావట్లేదని వింటూ ఉన్నాం. అవి సార్ట్అవుట్ అవుతాయి అనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాంటి అసహనాలు కానీ ఇంకొకటి కానీ లేవు. అందరం ఒక సైన్యంలాగా పనిచేస్తున్నాం.
ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలా వెయ్యొద్దా అనేదే తప్ప జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుందామా కాదా అనేది తప్ప ఇంకొక వ్యక్తిని చూసేటటువంటి అవకాశం లేనే లేదు. ఈ రాష్ట్రంలో మంచి చేసినటువంటి నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి జగనన్నకి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు తరలి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఎందుకు ఓటేయాలో చెప్పుకోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. నేను అడిగింది కాబట్టి జగనన్న ముఖ్యమంత్రి కావడమే ప్రధాన లక్ష్యం ఏ ఓటర్కైనా. గెలవడము అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు నేను అడిగిన ప్రశ్నకి చిన్న స్మైల్ ఇచ్చారు, లిటిల్ బిట్ అలా. అంతే స్మైల్ తోటి మీ కార్యాలయానికి మీ పార్టీ నేతలందరూ వస్తారా? ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి వస్తున్నారా? ఎప్పుడు ఒక 500కి తగ్గకుండా నాయకులు కార్యకర్తలు రోజు ఉంటారు. తెలుగుదేశం ఆఫీస్లో ఈగలుగా తోలుకుంటూ ఉంటారు. ఇద్దరు కూడా కనపడరు అక్కడ ఎర్రగొండపాలెంలో. మీరు కావాలంటే రేపు కెమెరా పెట్టి చూడండి, మీ వాళ్ళని ఇచ్చి పంపించండి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఇక్కడ కోలాహలం ఉంటుంది. అంటే చంద్రశేఖర్ డబ్బులు పెడుతున్నాడు, ఎరిక్షన్ బాబు డబ్బులు పెట్టట్లేదు. చంద్రశేఖర్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎరిక్షన్ బాబు దగ్గర డబ్బులు లేవు. ఈ చర్చను తీసుకెళ్లడం కోసమే ఇంతమందిని మీ పార్టీకి తీసుకొచ్చే, లేకపోతే మీ పార్టీ వైపుకి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారా? రోజువారీగా 1000 రూపాయలు సంపాదించేటటువంటి ఈ రోజుల్లో పని మానుకొని ఎవరు కూడా ఆఫీసుల చుట్టూ తిరగరు. అభిమానం లేని చోట ప్రజలు రారు, అభిమానం ఉన్న చోట ఎవరు వాళ్ళని ఆపలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నిండు కుండలాగుంటుంది. తెలుగుదేశం పార్టీలో పెత్తందారులు తప్ప ప్రజలు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈగలు దోలుకుంటూ వాళ్ళు ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టుకోవడము, ఖర్చు పెట్టకపోవటం అనే అంశం ఒక తప్పుడు ప్రచారమే తప్ప ఒక సామాన్య కార్యకర్తనైన నేను ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం లేనే లేదు. మీ దగ్గర డబ్బులు బాగున్నాయంట కదా, జనాలు చర్చించుకుంటున్నారు ఇక్కడ. మీ వాళ్ళ మాట నిజమైతే బాగుంది. ఇంకా అవునా? జగన్మోహన్ మీ అధినేత అన్నట్టు మీరంతా సామాన్యులే, అతి సామాన్యులం. కాకపోతే యువకులు ఉత్సాహవంతులు. ఖచ్చితంగా కష్టపడతాం, జగనన్న కోసం నిలబడతాం. వారు ఏ బాధ్యత ఇచ్చినా కానీ సక్సెస్ చేసి చూపిస్తాం. మాకు మంచి చేయటం, ప్రజలకు మేలు చేయటం ఇష్టం. ప్రజలకు మేలు చేయటానికి మా పార్టీలో అవకాశం ఉంది. పెత్తందారులు, దోపిడీదారులు మా పార్టీలో ఉండరు. ఖచ్చితంగా మంచి చేస్తాం కాబట్టి మాకు అవకాశం ఉంది. మీకు ప్రత్యేకంగా పార్లమెంట్ నియోజకవర్గం విషయానికి వస్తే మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ నుంచి దూరం అవ్వడం ఎలాంటి ప్రభావాన్ని మీ పార్టీ మీద చూపిస్తుంది అనుకుంటున్నారు? సేమ్ టైం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీకు ఎంపీ అభ్యర్థిగా కావడం ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వెయ్యాలా లేదా, జగన్ అన్నని సీఎం చెయ్యాలా లేదా, ఇదే ఈరోజు జరిగేటటువంటి ఎలక్షన్స్ తప్ప వ్యక్తులు మారడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉండనే ఉండదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రావడం వల్ల ఇంకా ఇక్కడ మద్దతు పెరిగింది. ఎందుకంటున్నామంటే అత్యంత సన్నిహితుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అత్యంత ఆప్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఎంపీ అభ్యర్థి కావడం వలన ఇక్కడ సమస్యలు తీర్చుకునే వెసులుబాటు దొరుకుతుందని ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున మంచి ఉత్సాహం వచ్చినట్టుగా కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తను రావడం వలన ఇక్కడ బలం చేకూరిందనేది వాస్తవం. సరే, అంతిమంగా మీకు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి? ప్రజల్లో ఎర్రగొండపాలెంలో మిమ్మల్ని గెలిపిస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఏంటి? మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి దోహదపడే అంశాలు ఏంటి? మా కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు, మా అధినాయకులు, తనకున్నటువంటి బలమైనటువంటి ప్రజాబలం, తనకున్నటువంటి అభిమానులు, మా ప్రభుత్వం ద్వారా చేసినటువంటి పథకాలు మా బలం. చంద్రశేఖర్ గారు, కాన్స్టిట్యున్సీ గురించి చూసుకున్నప్పుడు చంద్రశేఖర్ గారు నాన్ లోకల్, ఈ చర్చ కాస్త జనాల్లోకి వెళుతుందేమో కదా? అజ్ఞానంతో మాట్లాడేటటువంటి వ్యక్తులు ఏమైనా మాట్లాడతారు. నేను ప్రకాశం జిల్లా వాసిగా నేను లోకల్. రెండవది, ఈరోజు పోటీ చేస్తున్నటువంటి నాకు అపోజిషన్గా ఉన్న ఆపోజిట్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు ఏం కాదు. ఒకరేమో మొగుళ్ళూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిది, ఇంకొకరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాళ్ళది పక్క కాన్స్టిట్యున్సీ మార్కాపురం. వీళ్ళు ఒకరు కనిగిరి అయితే ఒకరు మార్కాపురం, నాది కొండేపి. సో అందరం కూడా
ఈ ప్రకాశం జిల్లా జిల్లాకి నుంచి సంబంధించి. పక్క నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. గతంలో కూడా పోటీ చేసిన ఎవరూ కూడా ఈ ప్రాంతం నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఎస్సీ నియోజకవర్గం కాబట్టి పక్కన ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేస్తూ ఉంటారు. ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఇంకొక చోట కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది పార్టీలో. చాలా చోట్ల పార్టీలో మార్పులు జరిగాయి. దానిలో భాగంగానే నాకు కూడా ఇక్కడ అవకాశం దక్కింది. మీ బలం ఏంటి? ప్రత్యేకంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని మీరు ఇంటర్వ్యూ మొదటి నుంచి చెప్తా ఉన్నారు. నా బలం పని చేయగలగడం. నా బలం ఏ పని తీసుకున్నా కష్టపడి ముందుకు సాగడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచిని బట్టి, జగనన్నకు ఉన్నటువంటి మద్దతును బట్టి కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇదే బలం అవతల వాళ్ళకు కూడా ఉంటుంది కదా. రాజకీయాల్లో గెలవాలనే కాన్ఫిడెన్స్, కష్టపడాలనే తత్వం అవతల వాళ్ళకు కూడా ఉంటుంది కదా. చంద్రశేఖర్ గారికి ఎందుకు ఓటు వేయాలి, అవతల వాళ్ళకి ఎందుకు ఓటు వేయకూడదు? ఇప్పటి వరకు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి ఏ వ్యక్తి కూడా ఇక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఎర్రగొండపాలెంలో ఉండి రూల్ చేయలా. చంద్రశేఖర్ అనే నేను ఇక్కడే ఉండి ఇక్కడ ప్రజల మధ్యలో ఇళ్ళు కట్టుకొని ఇక్కడే ఉండి సర్వీస్ చేయబోతున్నాను. అది నా బలం. రెండవది, తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఎవరు కూడా కనీసం కాన్స్టిట్యున్సీలో ఆ తర్వాత కాలంలో కనపడ్డ చరిత్ర లేదు. ఓడిపోయిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ కనపడడం తప్ప ఎవరూ ఇక్కడ నిలబడి పని చేసినటువంటి చరిత్ర వాళ్ళకి లేనే లేదు. మూడవది, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు పోటీ చేస్తున్నారో ఆ వ్యక్తులు గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేశారని ఆరోపణలు వాళ్ళ మీద పెద్ద ఎత్తునున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవినీతికి తావే లేదు. ఏ పథకమైనా కానీ ప్రజలకి డైరెక్ట్గా దళారీ లేకుండా చేరుతున్నాం. ఏముంటుంది అవినీతి? అవతల పార్టీ వాళ్ళది లిడ్ క్యాప్ చైర్మన్, తర్వాత ఒక ఎంపీడీసీనో జెడ్పీడీసీనో చేస్తే అవినీతి చేస్తారా? దాంట్లో ఏదైనా చాలు కదా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేయడానికి. రెండవది, తెలుగుదేశం పార్టీలో పదవి ఉండాల్సిన అవసరం కూడా లేదు. పార్టీ వ్యక్తి అయితే చాలు. జన్మభూమి కమిటీల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఏం పదవులు ఉండినాయి? నీరు చెట్టు మట్టి కింద కోట్ల రూపాయలు దండుకుంది వాస్తవం కాదా? ఒకవేళ దండుకోకపోతే 3 సంవత్సరాలు, కరోనా 2 సంవత్సరాలు తీసేస్తే 3 సంవత్సరాలు వచ్చినటువంటి బడ్జెట్లో నుంచి 5 లక్షల కోట్లు దాదాపుగా ప్రజలకు చేరవేసి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే చంద్రబాబు నాయుడు కాలంలో ఈ 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి డబ్బు ఎక్కడికి పోయింది? చివరిగా మీరు మొట్టమొదట ఒక సామాన్య వ్యక్తిగా, అంటే మీ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్పగలుగుతాను, ఒక సామాన్య వ్యక్తిగా హైదరాబాద్కు వెళ్ళి స్థిరపడి వ్యాపారాల్లో స్థిరపడి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మొదట ఆశించి భంగపడి లేదా వెనక్కి వెళ్ళి ఆ తర్వాత రెండో ప్రయత్నంలో సక్సెస్ అయ్యి ఇన్ఛార్జిగా తెచ్చుకొని చివరిగా టిక్కెట్ కూడా తెచ్చుకొని ఈరోజు సక్సెస్ఫుల్గా నామినేషన్ వేయబోతున్నారు. ఇక మిగిలింది గెలవడం మాత్రమే. అది కూడా సక్సెస్ఫుల్గా అయిపోతుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా జగనన్న దీవెనలతో, ఇక్కడ ప్రజల మద్దతుతో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయబోతున్నాం. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేను మొట్టమొదటిసారి పార్టీ వ్యవస్థాపన జరిగిన తర్వాత పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా మొదలైనటువంటి మా ప్రస్థానం సింగరాయకొండ సర్పంచ్గా మా వదినమ్మ గారిని రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీతోటి గెలిపించుకోవడంతో పాటు ఒక అధికార ప్రతినిధిగా నేను పార్టీకి ఇచ్చినటువంటి చిన్నపాటి సర్వీస్ను గుర్తుపెట్టుకొని ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా పనిచేసిన విధానాన్ని గమనించినటువంటి జగనన్న నాకు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి ఈ నియోజకవర్గం. దాదాపు 3 పర్యాయాలు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రయత్నం చేశాను. చివరిగా నాకు ఈ అవకాశం వచ్చింది. మంచి అవకాశం నాకు జగనన్న ఇచ్చారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు కూడా ఇది ఒక పరీక్ష లాంటిదే డెఫినెట్గా. ఖచ్చితంగా ఏ రోజైనా ఏ పనినిచ్చినా కూడా చిత్తశుద్ధితో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయటం నాకు అలవాటు. ఆ విధంగానే ఇక్కడ కూడా పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఎర్రగొండపాలెంలో విజయం అనేది తథ్యం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇక్కడ ఎగురుతుంది. జగనన్నకి బహుమతిగా ఈ నియోజకవర్గాన్ని ఇవ్వబోతున్నాం. మీకు ఎర్రగొండపాలెం టికెట్ రావడంలో బాలినేని ఆశీస్సులు బాగా మెండుగా మీ మీదనే ఉన్నాయి అనేది వాస్తవమేనా?
ఖచ్చితంగా వాస్తవమే. ఈ జిల్లా బాధ్యతలను చూసేటటువంటి వాసన్న గారి మద్దతుతోనే టికెట్ వచ్చింది. జగనన్న గారి ఆశీస్సులతో, వాసన్న మద్దతుతో ఈ టికెట్ వచ్చింది. ఆయనే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఇప్పటి వరకు చెయ్యనటువంటి కార్యక్రమాలు, ఇప్పటి వరకు బాలినేని వాసు ఇలా ఉంటాడా అని ఒంగోలులో కూడా ఆశ్చర్యపోయేలాగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు కోడల్ని ఏదో అన్నారని ఇలా రోడ్ల మీదకి వచ్చి ఒక అవతల వాళ్ళ మీద దుమ్మికి పోయేలాంటి ప్రయత్నాలు ఒక కొత్త వ్యక్తిలాగా కనబడుతుంటే, ఇప్పుడు ఆయన సపోర్ట్తో మీరు వచ్చారు. మీరు కూడా ఇక దొమ్మిల్ లాంటివి లేకపోతే ఇలా రోడ్ల మీదకి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏమన్నా వస్తాయా అని చర్చ. శాంతియుతమైన రాజకీయం చేయటం మాకు అలవాటు. మా అధ్యక్షుడి మీద దాడి చేస్తేనే మేము ఎక్కడా కూడా బయటకు వచ్చి ఒంగోలు హాస్పిటల్ ఏం జరిగిందో చూశారు సార్ జనాలందరూ. ఇది మా విధానం. అయితే మనం మాట్లాడేటప్పుడు కొంచెం హుందాతనం కూడా ఉండాలి. ఎందుకంటున్నానంటే, తప్పుగా మీరు అనుకున్న ఒక ఆడబిడ్డ ఇంటి గడపలోకి వెళ్ళి ఓటు అడిగితే నెట్టి వేయటంతో పాటు దుర్భాషలాడడం అనేది సంస్కారమా? వాసన్న గారు ఒంగోలు పట్టణంలో ఒంగోలు కాన్స్టిట్యున్సీ నుంచి అనేక పర్యాయాలు గెలిచిన చరిత్ర అయింది. ఎక్కడ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరి మీద దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఎవరు వచ్చినా కూడా పనిచేయడం ఆయన తత్వం. అదేవిధంగా ఆయన ముందుకు వెళ్ళారు కాబట్టి వాసన్న గారికి పెద్ద ఎత్తున మద్దతు ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా తయారయ్యారంటే, ప్రచారానికి పోతే బూతులతోటి మాట్లాడడం. వాలంటీర్ అక్కడ గర్భిణీ స్త్రీ వాలంటీర్గా ఉండి వాలంటీర్ అక్కడ ప్రచారంలో కనపడ్డదని రిజైన్ చేసిన తర్వాత కనపడ్డది అమ్మాయి. కనపడ్డదని ఆ అమ్మాయిని నెట్టివేయడం జరిగింది. ఒక ఆడబిడ్డగా, సాటి స్త్రీగా ఒక గర్భిణీని నెట్టినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. మాట్లాడితే నెట్టివేసిన తర్వాత కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తే కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా ఎలా ఉంటారు? దాడి చేసింది ఎవరు? దాదాపు 200 మంది తెలుగుదేశం నాయకులు అక్కడ హాస్పిటల్ దగ్గరకు వచ్చి దాడి చేశారు, దొమ్మి చేశారు. ఖచ్చితంగా అపోజ్ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సమర్థించుకుంటారు. మీరు ఖచ్చితంగా తప్పు మీరు చేసి, దాడి మీరు చేసి ఎదుటి వాళ్ళు ఏం చేయొద్దంటే ఎలా కుదురుతుంది? సో అందరి ఆశీస్సులు ఉన్నాయి అంతిమంగా మనం ఇప్పటి వరకు మాట్లాడిన దాంట్లో. మా విధానం శాంతియుతంగా రాజకీయం చేయడమే తప్ప దొమ్మిలు, దుర్మార్గాలు, రెచ్చగొట్టటాలు మా విధానం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి అవకాశాన్ని ప్రజలకి మంచి చేయడానికి, ఇక్కడ గ్రామాలను అభివృద్ధి చేయడానికే ఉపయోగిస్తాను తప్ప ఏ నాయకుల మీద దాడి చేయడానికి, ప్రతిపక్షాలని అణచివేయడానికి దాడి చేసేటటువంటి అవకాశమే లేదు. అలాంటి చర్యలు పూనుకునే అవకాశమే లేదు. చివరిగా మీ సక్సెస్లో ఇప్పటి వరకు మీ కష్టమే ఉందా, కుటుంబ సభ్యుల కష్టం కూడా ఉందా? ఎందుకంటే కుటుంబ సభ్యులు ఈరోజు మిమ్మల్ని రాజకీయంగా సక్సెస్ చేయడానికి పిల్లలతో సహా వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు, చూస్తూ ఉన్నాం. సో వాళ్ళ పాత్ర మీ సక్సెస్లో అంటే మొదటి నుంచి ఎలా ఉంటుంది? నా కుటుంబం నాకు అండగా ఉండబట్టే నేను ఇవన్నీ చేయగలిగాను. వారి యొక్క అండదండలతోటే ముందుకు వెళ్తున్నాను. వారందరూ కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది మా కుటుంబం. మాది ఇప్పటికీ ఉమ్మడి కుటుంబం. మా అన్నయ్య, మా ఫాదర్, నేను కలిసే ఉంటాం. మా కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా మేమందరం కలిసే పరిష్కరించుకుంటాం. అలాంటిది ఇంత పెద్ద అవకాశం వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా పనిచేసే గెలుస్తాం. ఎక్కడా కూడా వేరే విషయానికి తావే. మీ ఫ్రెండ్స్ కూడా ఎక్కువగానే వచ్చి ఇక్కడ మీకోసం కష్టపడుతున్నట్టున్నారు. ఎస్, వాస్తవమే. అవునా? ఇది పెద్ద నియోజకవర్గం. ఓకే. ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క మండలానికి మధ్య ప్రయాణం కూడా చాలా దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకే చోట అందరూ ఉండకుండా ఒక్కొక్క చోట ఒకరు ఉండి ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆల్ ది బెస్ట్ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ అండి. మీ కష్టానికి ఫలితం దక్కాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ కష్టానికే మంచికి జగన్ అన్న చేసినటువంటి మంచికి ప్రతిఫలం వస్తుంది. రైట్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.